శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2026లో గురు పుష్యమి ఎప్పుడు వచ్చింది, దాని విశిష్టత వివరాలు తెలుసుకుందాం. హిందూ జ్యోతిష శాస్త్రంలో గురు పుష్యమి యోగం అత్యంత పవిత్రమైన మరియు అరుదైన శుభయోగంగా పరిగణించబడుతుంది. పుష్యమి నక్షత్రం గురువారం నాడు వస్తే దానిని గురు పుష్యమి యోగం అని అంటారు. ఈ యోగం సంవత్సరానికి 1 లేదా 2 సార్లు మాత్రమే వస్తుంది. ఈ యోగం యొక్క ప్రాముఖ్యత: మొత్తం 27 నక్షత్రాలలో పుష్యమి నక్షత్రాన్ని నక్షత్రాల రాజు అంటారు. ఇది వృద్ధికి మరియు పోషణకు ప్రతీక. గురువారం జ్ఞానం సంపదకు కారకుడైన బృహస్పతికి చెందినది. ఈ కలయిక వల్ల అనంతమైన సానుకూల శక్తి ఉత్పన్నమవుతుంది. దీనిని అమృత యోగం అని కూడా అంటారు. ఈ రోజున బంగారం, వెండి ఆభరణాలు, వాహనాలు లేదా కొత్త ఆస్తులు కొనడం వలన అదృష్టం, సిరి సంపదలు వెల్లువిరుస్తాయని నమ్ముతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, పూజలు, జపాలు మరియు దాన ధర్మాలు చేయడానికి ఈ సమయం అత్యంత శ్రేష్టమైనది. 2026 మే నెలలో గురు పుష్యమి యోగము మే 21 గురువారం నాడు వచ్చింది. వైదిక జ్యోతిష్యం ప్రకారము గురువారం నాడు పుష్యమి నక్షత్రం రావడం అత్యంత అరుదైన మరియు శుభప్రదమైన యోగంగా పరిగణించబడుతుంది. ఉదయాన్నే లేచి స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి లేదా గురు బృహస్పతి చిత్రపటానికి పసుపు పూలు, పసుపు మిఠాయిలు లేదా లడ్డూలు సమర్పించి పూజించాలి. గురు పుష్యమి నాడు దానం చేయడం వల్ల అక్షయమైన పుణ్యం లభిస్తుంది. పసుపు రంగు వస్త్రాలు, పచ్చి శనగలు, శనగపప్పు లేదా బెల్లం దానం చేయడం మంచిది. ఆలయానికి లేదా గురువులకు యథాశక్తిగా సహాయం చేయాలి. ఈ రోజున బంగారం, వెండి లేదా ఆభరణాలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వాహన కొనుగోలు చేయడానికి ఇది అత్యుత్తమ సమయం. ఇవేమీ కొనలేని వారు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతీక అయిన పసుపు కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకున్నా చాలు. ఈ యోగం సమయంలో ఆధ్యాత్మిక ఆలోచనలు పెంపొందించుకోవాలి. గురుగ్రహం యొక్క అనుగ్రహం కోసం ఓం బృహస్పతయే నమః లేదా ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే మంత్రాలను 108 సార్లు జపించడం వల్ల జ్ఞానం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలు మీకు తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మరిన్ని విషయాలు మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఓం నమః శివాయ.